అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్పై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ లక్ష్మణ్ తన కార్యాలయంలో చేయాల్సిన పనులను దళారుల ద్వారా డబ్బులు ఇస్తేనే పనులను చేస్తాడన్న ఆరోపణలు రావడంతో తహసీల్దార్పై విచారణ జరిపిన అనంతరం సస్పెండ్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆదేశాలు ఇచ్చారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ తన కార్యాలయంలో ఎవరికీ అనుమానం రాకుండా దళారులను ఏర్పాటు చేసుకుని కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి పనులు చేయడం లేదని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామ ప్రజలు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాతో ఎల్లారెడ్డి ఆర్జీఓ మన్నె ప్రభాకర్ నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణలో తహసీల్దార్ లక్ష్మణ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ తనని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ పై జిల్లా కలెక్టర్ వేటు వేయడంతో రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి పరులపై జిల్లా కలెక్టర్ వేటు వేయడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.